సార్ అమరావతిలో అసంతృప్తి జ్వాల. ఖచ్చితంగా అమరావతిలో అసంతృప్తి అనేది భూములు ఇచ్చిన రైతుల్లో పెరుగుతుంది అంతకంతకు. నిన్న కూడా నాతో చాలా ఆ విషయాలన్నీ స్టడీ చేస్తున్న మిత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గ సమావేశం కూడా జరుగుతుంది, మలి దశ ఎలా చేయాలి, అలాగే అక్కడ భూములు లేని ఒక 1200 మందో 1300 మందో వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలా వద్దా, ఇవ్వడం అనేది బహుశా ఔదార్యం అని చెప్పొచ్చు తర్వాత. కానీ చంద్రబాబు నాయుడు కూడా ఈ అసంతృప్తి సెగ కొంచెం సిఆర్డీఏ తగులుతుందని గ్రహించడం వల్ల కావచ్చు, ఆయన నిన్న సమీక్ష జరిపినప్పుడు ఓ 75 సంస్థలకు భూములు దాదాపు 1500-2000 ఎకరాలు ఇచ్చారు, 1000 ఎకరాల దాకా. మీరు ఇవన్నీ కనుక సరైన గడువులో పూర్తి చేసి మీరు ఉపాధి కల్పించకపోతే మటుకు మేము వెనక్కు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారని. ఇప్పుడు అక్కడ ఇన్ఫ్రా ఏర్పడకుండా రోడ్లు ఇవన్నీ కూడా పడకుండా వాళ్ళు వచ్చి సంస్థలు పెట్టడం అనేది ఏం లేదు. గతంలో ఇవన్నీ వాటిగా మళ్ళీ ఇస్తున్నారు. యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ 2000 ఎకరాలు స్పోర్ట్స్ సిటీకి ఇవ్వాలని, ఇప్పుడు ఉన్నవన్నీ చాలక స్పోర్ట్స్ సిటీకి మళ్ళీ 2000 ఎకరాలు ఇవ్వాలని. అది నేరుగా మన అదానీ గారి అమ్మకి వెళ్తుంది. అమిత్ షా గారి కుమారుడైన జైషా దానికి బాధ్యుడిగా ఉంటాడు ఆ రంగానికి. సో ఈ విధంగా చూస్తూ పోతే ఈ భూముల పందారం పెరుగుతుంది. ఇంకా రెండోది, మా ప్లాట్లు ఎక్కడున్నాయి, మా రిటర్నబుల్ ప్లాట్లు మాకు ఇవ్వండి. ఇంతవరకు మా ప్లాట్లే ఇవ్వలేదు, రోడ్లు వేయలేదు, పైగా ఉన్నవి కూడా ముళ్ళ పొదలు తీసేయటం అది ఇది అని చెప్పి వేసిన రోడ్లు కూడా కొట్టుకొని పోయాయి. గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మీరు వచ్చి ఏదో చేస్తారనుకుంటే ఏడాది తర్వాత ఈ పరిస్థితి చేశారు. మీరు ఇంక ఇతర చోట్ల భూమి, ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, అక్కడ ఐటీ వస్తుంది, అక్కడ క్వాంటమ్ వ్యాలీ వస్తుందని మీరు చెప్తుంటే అక్కడే రేట్లు పెరుగుతాయి, కానీ మా దగ్గర ఎందుకు పెరుగుతాయి? ఈ ప్రశ్నలు ఇవి నిజంగా రైతులు గుండె పగిలినటువంటి రైతుల నుంచి వస్తున్నటువంటి ప్రశ్నలు. వాళ్ళకి అక్కడ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నల్ అంటారు, అంటే చివరిలో ఏదో దీపం కనిపించడం, అది కనిపించట్లేదు వాళ్ళకు. ఈ మాటలు బాగానే ఉన్నాయి, పెట్టుబడులు పెట్టేవాళ్ళు భూములు తీసుకునేవాళ్ళు చేస్తారు, వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్తూ ఉంటారు. ప్రపంచ బ్యాంక్ కూడా కొన్ని షరతులు బిగిస్తూ ఉంది. ఇంకొకటి, మొన్న చాలా ఉత్సాహంగా చెప్పారు కేంద్రం 11,000 గ్రాంట్గా మారుస్తుందని, ఆ మేరకు కూడా ప్రకటన రాలేదు. కాబట్టి అమరావతి ప్రాపర్ ఏమంటున్నారంటే వాళ్ళు, ఈ మీ సెక్రటేరియట్ ఆ చుట్టుపక్కల కాంప్లెక్స్ ఏది ఉందో దాని వరకే మీరు ఫోకస్ పెడుతున్నారు, కానీ మాకు ఇస్తామన్న ప్లాట్లు వాటి అభివృద్ధికి సంబంధించి మీరేం చేయడం లేదు. 11 ఏళ్ళు అయిన తర్వాత కూడా మాకు రాని రేట్లు రేపు వస్తాయని మేము ఎలా నమ్మడం, దాన్ని నమ్ముకొని మేము ఎలా కూర్చోవటం, ఇది ప్రశ్న. సో స్థానిక గ్రామ సభలు అవన్నీ పెట్టినప్పుడు కూడా అక్కడి నుంచి ఇది రావట్లేదు. ఇంకా వాళ్ళు కొత్తగా ఇంతకుముందు అమరావతి ఉద్యమం 2 సార్లు 2 రకాలకు జరిగితే, ఇప్పుడు ఇంకో విధంగా ఏమైనా ఈ సమాచారం వీటన్నింటితో మీడియా ముందుకు రావాలి మేము, ఇదిగోండి అదనపు భూ సమీకరణపై అసంతృప్తి, ఇది సర్వసాధారణం అయిపోయింది. ఫస్ట్ స్టేజ్ అవ్వకుండా సెకండ్ స్టేజ్ ఎక్కడైనా ఉంటుందా? ఇది కామన్ సెన్స్ కదా. ఫస్ట్ స్టేజ్ అవ్వకుండా సెకండ్ స్టేజ్ ఉంటుందా? రాష్ట్రమే ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉండగా గన్నవరాన్ని పక్కన పెట్టి అమరావతిలో మళ్ళీ ఒక బృహత్ విమానాశ్రయం కట్టాలనే ఆలోచన ఏంటి? గతంలో భూములు తీసుకున్న వాళ్ళ పనులు చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ఇట్లాంటి ప్రశ్నలు, తీవ్రమైన ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి ఏం చేస్తారు? ఆ మొదట భూములు ఇస్తాము అని ఉత్సాహంలో చెప్పిన వాళ్ళు కూడా ఇప్పుడు మళ్ళీ మా దగ్గర గ్రామ సభ పెట్టండి, మేము పునరాలోచనలో పడ్డామని కూడా వాళ్ళు ఆ స్థానిక శాసనసభ్యులకు అధికారులకు సంకేతాలు పంపుతున్నారనమాట. సో ప్రభుత్వం ఈరోజు మధ్యవర్గం అయినా సరే ఖచ్చితమైన ఏదైనా తీసుకోకపోతే మటుకు ఇది ఒక పెద్ద కొత్త సవాల్గా తయారయ్యే అవకాశం ఉంది. కొంతమంది మళ్ళీ కోర్టుకు వెళ్తారు అని కూడా కొన్ని కథలు. ఇదివరకు అనేకసార్లు అనేక రూపాల్లో కోర్టుకు వెళ్ళారు కదా. చంద్రబాబు హయాంలో కోర్టుకు వెళ్ళారు, జగన్ హయాంలో వీళ్ళు ఇటు నుంచి కోర్టుకు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, అప్పుడు చంద్రబాబు అనేవారు. జగన్ ఏమో ఇదంతా ఒక పెద్ద కలిగిన వాళ్ళ కుట్ర, ఇదంతా చేస్తున్నారు అనేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి రాబోతున్నట్టు కనిపిస్తుంది. సుప్రీంకోర్టు కూడా తొందరగా వాళ్ళ ముందున్న సమస్యను దాన్ని పరిష్కరించి కొన్ని మార్గదర్శకాలు జారీ చేస్తే చాలా బాగుంటుంది. కేంద్రం ఆ ఖర్చు భరించి అక్కడ పని జరిగితే వర్మ సగం సమస్యలు సాల్వ్ అవుతాయి. పని జరగకపోవడం వల్ల, కదలికలు పోవటం వల్ల కూడా ఈ సమస్య వస్తుంది. బట్ చంద్రబాబు షుడ్ గెట్ హిస్ ప్రయారిటీస్ రైట్. ఆయన తన ప్రాధాన్యతలు ఇంకొంచెం రీఅరేంజ్ చేసుకుంటారు.